రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, గొప్ప దేవుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకే స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. గతించిన ఉదయకాలం నుంచి కూడా ప్రభువా, ఈ రాత్రి ఈ క్షణం వరకు మమ్మల్ని ప్రేమించినందుకు, మాకు సహాయం అనుగ్రహించినందుకు, క్షేమంగా మమ్మల్ని ఈ రాత్రికాల సమయంలో ఈ విధంగా సజీవ లెక్కల్లో నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అవును తండ్రి, ఈ సమయం వరకు కూడా తండ్రి ఎంతోమంది శ్రమలు ఎదుర్కొన్నారు, బాధలు ఎదుర్కొన్నారు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రభు. అయినప్పటికీ మీరు మాకు తోడై ఉన్నారు. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా అయా మాకు తోడయుండి క్షేమాన్ని దయచేశారు నాయన. మా ప్రయాణాలను దీవించారయ్యా, మా పనులను ఆశీర్వదించారు. అపాయము, ప్రమాదం అనేవి ఏవి కూడా మా దరికి చేరకుండా, మా గృహాల దరికి చేరకుండా రక్షించినందుకు, భద్రపరిచినందుకు వందనాలు. మరొకసారి ఈ రాత్రిన కుటుంబంతో కలిసి మీ పాద సన్నిధిన చేరి మీకు ప్రార్థించుకునే ఈ విలువైన అవకాశమును మాకు అనుగ్రహించినందుకు కూడా మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 46వ కీర్తన 1వ చరణము, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని అయా లేఖనాలు సెలవిచ్చిన రీతిగా అవునయ్యా, ఈ రోజున ఆపదలలో తండ్రి మేము ఎటువైపు చూసినా ఏ సహాయము దొరకనటువంటి పరిస్థితులు, ఎవరు కూడా ఆదుకోనటువంటి పరిస్థితులు, ఎవరు కూడా చిన్న ఆశ్రయము కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు ఉంటుండగా అయా మీరు వాక్యం ద్వారా తండ్రి మాకు తెలియజేస్తున్నారు. ఆపత్కాలంలో మీరు మాకు నమ్ముకొనదగిన సహాయకుడు. మేము ఏది అడిగినా, దేని గురించి ప్రార్థన చేసినా అది లేదనకుండా ఇచ్చే దేవుడవు నాయన. ఈ రాత్రిని ఎవరైతే ఆపదల్లో ఉండి అయా మనుషుల సహాయం కోసం వేచి చూసి అలసిపోయి కృంగిపోయి ఉన్న స్థితుల్లో తండ్రి మీ సహాయం కోసం వస్తుండగా బిడ్డలకు మీ యొక్క ఆశ్రయాన్ని దయచేయండి. మీరే దుర్గమై ఉండి బిడ్డలను కాపాడండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలు ఎంతోమంది బిడ్డలు విశ్వాసంతో, నమ్మకంతో ఏకీభవిస్తున్నారు తండ్రి. వారిని, వారి కుటుంబాలను దీవించండి. వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. ఎస్ లార్డ్, అనారోగ్యంతో ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారయ్యా. అయా ఎన్నో రకాలైన వ్యాధులు, అయా మైగ్రేన్, తలనొప్పి, హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ తండ్రి, లంగ్స్ ప్రాబ్లమ్స్ ప్రభువా, అయా గొంతు ప్రాబ్లమ్స్ తండ్రి, ప్రతి వాటి నుంచి విడుదల దయచేయండి. నయము కాని భయంకరమైన ప్రతి రోగం నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. మోకాలు నొప్పుల నుంచి విడుదల దయచేయండి. అయా స్కిన్ డిసీజెస్ నుంచి విడుదల దయచేయండి. అయా ఎటువంటి తండ్రి బలహీనమైన పరిస్థితుల్లో వారి శరీరం ఉన్న వాటన్నిటి నుంచి యేసు నామంలో సంపూర్ణ స్వస్థతను దయచేయండి తండ్రి. అపవాది క్రియల చేత పీడించబడుతున్న, కుటుంబంలో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డకు తండ్రి విడుదల అనుగ్రహించండి. యేసు నామంలో వాటన్నిటినీ లయపరచండి దేవా. అయ్యా ప్రేమతో, సమాధానముతో ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించే కృప దయచేయండి తండ్రి. అయా భార్యాభర్తల మధ్య సఖ్యతను అనుగ్రహించండి ప్రభువా. అయా ప్రార్థిస్తున్నాం, అప్పులనే సమస్య నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. ప్రతి అప్పు కూడా యేసు నామంలో కొట్టివేయబడును గాక. ఆమేన్. ఎస్ లార్డ్. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. ఆయా వివాహాల ప్రయత్నాలను సఫలపరచండి. సాటి అయిన సహాయమును అనుగ్రహించండి ప్రభువా. ఎవరైతే గర్భఫలం కొరకు ప్రార్థిస్తున్నారో వారి గర్భాన్ని తండ్రి మీరు ముట్టండి, తెరవమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా ప్రభువా, కోర్టు సమస్యల్లో చిక్కుబడ్డారు, ఆ చిక్కుల్లో నుంచి విడుదల అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీ రక్షణ దయచేయండి తండ్రి. ఆయా వారి చదువులను, వారి ఉద్యోగాలను, వారి వ్యాపారాలను, ప్రతి వాటిని ఆశీర్వదించండి ప్రభువా. నాయనా, విదేశాలు వెళ్తూ ఉండగా వారి వీసా, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్లో తండ్రి ప్రతి వాటిలో మీ సహాయం అనుగ్రహించండి. ప్రయాణాల్లో బిడ్డలకు తోడై ఉండండి తండ్రి. అయా ప్రార్థిస్తున్నాము.
ఆయా ఫంక్షన్స్ కోసమని, లోన్స్ కోసమని, ఆయా ప్రమోషన్స్ నిమిత్తము, ట్రాన్స్ఫర్స్ నిమిత్తమని తండ్రి, రిటైర్మెంట్స్ నిమిత్తమని అనేక రకాలుగా బిడ్డలు తండ్రి ప్రార్థిస్తూ ఉండగా వాటన్నిటిలో మీ కార్యాలను కనపరచండి దేవా. ప్రభువా, నైట్ డ్యూటీలో బిడ్డలున్నారు, నైట్ ట్రావెల్ చేస్తున్నారు నాయన. సురక్షితంగా క్షేమంగా బిడ్డలను వారి గమ్యస్థానాలకు చేర్చండి నాయన. ప్రభువా, దుర్వ్యసనాలు, గేమ్ ఎడిక్షన్స్, చెడు క్రియలన్నిటి నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని, మారు మనస్సును దయచేయమని, యవన బిడ్డలకు, వృద్ధులకు మీరు తోడై ఉండి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రిని మా భారతదేశాన్ని, దేశ సైనికులను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభువా. మేమందరము కూడా మీ కృపను బట్టి మరొకసారి సేద తీరబోతుండగా మీ యొక్క అగ్ని కంచెను మా గృహముల చుట్టూ దయచేయండి తండ్రి. కంటి నిండా నిద్రను మాకు అనుగ్రహించండి. నిద్రలేమి, పీడకల సమస్యల చేత మేము ఇబ్బందులు ఎదుర్కొనకుండా అపవాది, దురాత్మ శక్తులు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు ఏవి కూడా ఈ రాత్రిని మాపై దాడి చేయకుండా ప్రభువా మీ యొక్క రక్షణలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకోమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిన పెడుతూ ఉండంగా మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే సజీవ సంఖ్యల్లో మమ్మల్ని అందరినీ కూడా నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.